ఈరోజు అందరూ జనాలతో ఉన్నారు. ఫోన్లో 1000 కాంటాక్ట్స్, సోషల్ మీడియాలో వేల ఫాలోవర్సు. కానీ రాత్రి పడుకున్నప్పుడు మనసు మాత్రం ఖాళీగా ఉంటుంది. అందుకే చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు. నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవ్వరూ లేరు. కానీ వినండి, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఒంటరితనం శాపం కాదు, అది దేవుడిచ్చిన ఒక ప్రత్యేక వరం. జనం దూరమయ్యే సమయం దేవుడు దగ్గరవుతున్న సమయం కావచ్చు. సో ఈ మ్యాటర్ గురించి మాట్లాడే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా దేవుడు అర్థవంతంగా మరి మాట్లాడాడు కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా మీరు వినండి, మీకు అర్థమవుతుంది. అర్థమయ్యే విధంగా దేవుడు మాట్లాడాడు కాబట్టి సో మీరు కష్టాల్లో ఉండంగా మరి మరి సమస్యల్లో ఉండంగా మరి ఎన్నో బాధల్లో కృంగినప్పుడు ఈ వాక్యాలు మీకు ఎంతో మరి మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయండి. ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చూడండి, దేవుడు మీతో మాట్లాడతాడు. సో మీరున్న పరిస్థితుల నుంచి మరి ఎలా ఎదుర్కోవాలి ఏంటనేది మరి దేవుడు చక్కగా స్పష్టంగా తెలియజేశాడు. ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి. మరి చూడటమే కాదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాదండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మరి మీ కుటుంబంలో దీవెన, ఆశీర్వాదం, మరి అద్భుతాలు దేవుడు చేస్తాడండి. మాకెందుకు అద్భుతాలు చేస్తాడు అని మీరు అనుకోవచ్చు. మీరు ఈ వీడియో వేరొకరికి షేర్ చేయటం వల్ల దేవుడు మరి మాట్లాడినటువంటి మాటలు వేరొకరికి వాక్యం ద్వారా అందుతుంది కాబట్టి దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాలను కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి మీరు వినడమే కాదు, వారందరికీ కూడా మరి మీరు షేర్ చేయండి. మరి వారు కూడా మారి రక్షణ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీ జీవితాల్లో మరి దేవుడు కొత్త మరి మేలులతో, అద్భుతాలతో మరి దేవుడు మీ కుటుంబాలను కూడా దీవిస్తాడు. ఇంకా మనం ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరు మరి నాకు లేరు, నేను ఒంటరితనంగా ఉన్నాను, చాలా బాధపడుతున్నాను అనుకున్న వాళ్ళకి ఇది దేవుడు ఇచ్చినటువంటి కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. సో ఇంకా మన ఒంటరితనం అంటే దేవుడు నిన్ను తయారు చేస్తున్న సమయం అన్నమాట. బైబిల్లో ఎన్నో గొప్ప వ్యక్తులు ముందుగా ఒంటరిగా ఉన్నారు. మరి దావీదు గొర్రెలను కాచుకునేటప్పుడు ఒంటరిగా ఉండేవాడు. ఏలియా ప్రవక్త ఎడారిలో ఒంటరిగా ఉండేవాడు. యేసు కూడా ప్రార్థన కోసం ఒంటరిగా వెళ్ళి కొండపైకి వెళ్ళేవాడు. ఎందుకంటే జనం మధ్యలో వ్యక్తిత్వం పెరగదు. ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆశలు, శక్తి బయటపడుతుంది. నువ్వు ఇప్పుడు ఫ్రెండ్స్ దూరం అయ్యారనుకుంటున్నావు, బంధువులు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నావు. అది శాపం కాదు, అది నీకు కొత్త లెవెల్కు సిద్ధం చేస్తున్న ట్రైనింగ్ టైం అనమాట, దేవుడిచ్చినటువంటి ట్రైనింగ్ టైం. ఇంకా రెండవదిగా, ఎప్పటి పరిస్థితుల్లో ఒంటరితనం ఎందుకు ఎక్కువ అనుకుంటే మరి రెండవ పాయింట్గా మీరు రాసుకోండి. ఇప్పటి పరిస్థితుల్లో ఒంటరితనం ఎందుకు ఎక్కువ అవుతుంది. రెండవ పాయింట్గా, మరి ఈ కాలంలో సోషల్ మీడియాలు, పోలికలు, ఉద్యోగ ఒత్తిడులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, బ్రేకప్లు, ఫైనాన్షియల్ టెన్షన్స్ మరి ఇవన్నీ కూడా మనసును అలసిపోయేలా చేస్తున్నాయి. మనతో మనం ఉండే సమయం లేకుండా పోయింది. అందుకే దేవుడు కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న శబ్దాలను తగ్గిస్తాడు. నిశ్శబ్దం మొదట భయంగా ఉంటుంది, కానీ అదే మన బలంగా మారుతుంది. ఇంకా మూడవదిగా, ఒంటరితనంలో 3 గొప్ప వరాలు ఉన్నాయండి. సో మూడవదిగా రాసుకోండి, ఒంటరితనంలో 3 గొప్ప వరాలు. అందులో మొదటిదిగా స్పష్టత. జనం మధ్యలో మనం ఎవరమో తెలియదు. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మన లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా రెండవదిగా ఆత్మ పరిశీలన. నీకు నిజంగా ఏం కావాలో, నీ బలహీనతలు ఏంటో, నీ బలాలు ఏంటో ఇవన్నీ కూడా ఒంటరితనంలోనే తెలుస్తాయి. ఇంకా మూడవదిగా దేవునితో సంబంధం మరి కీర్తన గ్రంథము 46:10 చెప్పినట్లుగా నిశ్శబ్దముగా ఉండుడి. నిశ్శబ్దము అంటే ఒంటరితనం, అక్కడే దేవుని స్వరం వినిపిస్తుంది. ఇంకా నాలుగవదిగా, ఒంటరితనం ఎందుకు బాధగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఒంటరితనం ఎందుకు బాధగా అనిపిస్తూ చాలామంది కృంగిపోతూ బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే మన అలవాటు పడింది జనాలకు, మన ఇలువను ఇతరుల మెసేజ్లతో కొలుస్తున్నాం. ఎవరు కాల్ చేశారు, ఎవరు స్టేటస్ చూశారు, కానీ దేవుడు ఇలా అడుగుతున్నాడు, నువ్వు నీతో ఎప్పుడైనా మాట్లాడావా? ఒంటరితనం మనలోని గాయాలను బయటకు తీస్తుంది. ఆ గాయాలను నయం చేయడానికి దేవుడి దగ్గరికి వస్తాడు. ఇంకా ఐదవదిగా, ఒంటరితనం ప్రమోషన్ ముందు ప్రిపరేషన్ అనమాట. ఒంటరితనం అనేది ప్రమోషన్ ముందు ఒక ప్రిపరేషన్ లాంటిదనమాట. నిన్ను అందరూ వదిలేశారని పెంచవచ్చు, కానీ దేవుడు ఇలా చెబుతున్నాడు, నీకు కొత్త స్థాయి అనేది సిద్ధమవుతుంది. దావీదు రాజయ్య
ముందు అడవిలో ఒంటరిగా ఉన్నాడు. ఏసేపు రాజ్యాధికారి అవడానికి ముందు జైల్లో ఒంటరిగా ఉన్నాడు. నీ ఒంటరితనం నీ పతనం కాదు, నీ ఎదుగుదల ప్రారంభం మాత్రమే. ఇంకా ఆరోదుగా ఒంటరితనం ఎలా వరంగా మార్చుకోవాలి. ఒంటరితనాన్ని ఎలా వరంగా మార్చుకోవాలి. ప్రతిరోజు 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఫోన్ ఆఫ్ చేసి నిశ్శబ్దంగా కూర్చో. నీ కలలు రాసుకో. నీ లక్ష్యాలను రాసుకుంటే మనసు బలంగా ఉంటుంది. దేవునితో మాట్లాడు. ప్రార్థన అంటే పెద్ద మాటలు కాదు, ప్రభువా నాకు తోడుగా ఉండు అనడం చాలు. ఇంకా 7వదిగా ఒక మైండ్ బ్లోయింగ్ సత్యం అనమాట. జనం మధ్యలో ఉన్నప్పుడు నీ విలువను వారు నిర్ణయిస్తూ ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ విలువను దేవుడు నిర్ణయిస్తాడు. అందుకే కొందరిని దేవుడు జనాల మధ్య నుండి తీసి ఒంటరిగా ఉంచుతూ ఉంటాడు. అది శిక్ష కాదు, అది ప్రత్యేక పిలుపు అనమాట. సో ప్రతి ఒక్కరూ కూడా, సిస్టర్ నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవ్వరు లేరు, తల్లిదండ్రులు లేరు అని చాలామంది కమెంట్ చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసమై దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. ఒంటరిగా ఉండటం తప్పేం కాదు, దేవుడి యొక్క ప్రత్యేక పిలుపు అని మీరు అర్థం చేసుకోండి. చిన్న ప్రార్థన అండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రభువా, నేను ఒంటరిగా ఉన్నానని అనిపిస్తున్న ప్రతి క్షణంలో నీవు నా దగ్గర ఉన్నావని నాకు చేయయ్యా. నా ఒంటరితనాన్ని బలంగా మార్చు, నా నిశ్శబ్దాన్ని ఆశీర్వాదంగా మార్చు. ఆమెన్. ఇప్పుడు నువ్వు చదువుతున్నావంటే నువ్వు ఒంటరిగా లేవు. ఈ మెసేజ్ నీకు గుర్తు చేస్తున్నట్టే ఒక్కటే, ఒంటరితనం శాపం కాదు, దేవుడు నిన్ను తయారు చేస్తున్న పవిత్ర సమయం. రాసి పెట్టుకో, నా ఒంటరితనం నా గొప్ప వరం అని. నీ జీవితంలో గొప్ప మార్పు ఈ నిశ్శబ్దం నుండే మొదలవుతుంది. సో చిన్న ఒక స్టోరీ అయితే మీకు చెప్పాలనుకుంటున్నానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అది మనందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ స్టోరీ నిజంగా రియల్గా ఒక గ్రామంలో జరిగిందనమాట. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే రవి అనే ఒక సాధారణ యువకుడు ఉంటాడు. డిగ్రీ పూర్తి చేశాడు. జాబ్ కోసం చాలా ట్రై చేశాడు. మొదట ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉండేవారు. వాళ్ళతో నవ్వులు, ఫోటోలు, ప్లాన్లు. కానీ కాలం మారింది. ఒక్కొక్కరుగా ఫ్రెండ్స్ ఉద్యోగాలు సంపాదించారు. కొంతమంది విదేశాలకు వెళ్ళారు, మరికొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు. రవి మాత్రం ఇంట్లోనే రోజు ఇంటర్వ్యూలు, రోజు రిజెక్షన్లు. ఆ ఫ్రెండ్స్ కాళ్ళు కూడా తగ్గిపోయాయి. వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు ఉన్నా తన పేరు మాత్రం లేనే లేదు. ఒక రాత్రి అతను ఇలా అనుకున్నాడు, దేవుడా, నేను ఎందుకు ఒంటరిగా ఉన్నాను? అతనికి అనిపించింది ఇది శాపం, ఇది తన ఫెయిల్యూర్. మార్పు ఎక్కడ మొదలైంది? ఒకరోజు అతను బైబిల్ తీసుకున్నాడు. అందులో ఈ వాక్యం కనిపించింది, నిశ్శబ్దంగా నుండుడి, నేను దేవుణ్ణి కొని ఉన్నాను అని. కీర్తన గ్రంథంలో నుంచి 46:10లో ఆ వాక్యం కనిపించింది. ఆ వాక్యం అతన్ని మనసును తాకింది. అతను ఆలోచించాడు, ఈ ఒంటరితనం దేవుడు నన్ను శిక్షించినది కాదు, నన్ను సిద్ధం చేస్తుందేమో అని ఆలోచించాడు. ఆ రోజు నుండి అతను తన టైము వృధా చేయడం మానేశాడు. ప్రతిరోజు 1 గంట కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు. తన బలహీనతలను రాసుకున్నాడు. ప్రార్థన మొదలుపెట్టాడు. సోషల్ మీడియా తగ్గించాడు. జనం లేకపోయినా తన కళలలో ఉండడం మొదలుపెట్టాడు. ఫలితం 6 నెలలు గడిచాయి. ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. అతను వెళ్ళిన రోజు ముందు నవ్వని వాళ్ళు ఇప్పుడు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అతనికి అప్పుడు అర్థమైంది, నేను ఒంటరిగా ఉన్న కాలం నా జీవితానికి పునాది వేసిన సమయం. జనం దూరమైనప్పుడు దేవుడు దగ్గరయ్యాడు. అది శాపం కాదు, అది అతని ప్రమోషన్ ముందు ప్రిపరేషన్ అనమాట. నీ కోసం మైండ్ బ్లోయింగ్ అయ్యే ఒక మెసేజ్ అయితే చెప్తున్నానండి. నువ్వు కూడా ఇప్పుడు రవి లాంటి స్థితిలో ఉండవచ్చు. ఫ్రెండ్స్ దూరం అయ్యారా? బాధపడొద్దు. ఫ్యామిలీ అర్థం చేసుకోవట్లేదా? బాధపడొద్దు. కలలో ఆలస్యం అవుతున్నాయా? అయితే విను, దేవుడు నిన్ను పక్కకు పెట్టలేదు, అతను నిన్ను ప్రత్యేకంగా సిద్ధం చేశాడు. ఒంటరితనం దేవుడు ట్రైనింగ్ గ్రౌండ్ లాంటిదనమాట. మరొక ఉదాహరణ మరొక వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మీకు చిన్న వీడియో క్లిప్పింగ్ రూపంలో చెప్పాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, మీకు అర్థవంతంగా ఉందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు ఏమున్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నానండి. మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన రిక్వెస్ట్లు రాస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ఇవ్వలేకపోతున్నాను, సారీ అండి. సో ఎందుకంటే మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. మన సమస్యలన్నీ కూడా దేవుని సన్నిధిలో పెడితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మన జీవితంలో ఆశీర్వాదాలు జరుగుతాయి. మీరు కృంగిపోవద్దు, భయపడవద్దు. నేను చెప్పిన ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలానే
మన మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. దేవుడు ఆ వీడియోస్లో కూడా మరి ఎంతో అర్థవంతంగా మాట్లాడాడు కాబట్టి మీరు బాధల్లో సమస్యల్లో కృంగిపోయినప్పుడు మరి మనం ఎలా ఎదుర్కోవాలనేది కూడా ఆ వీడియోస్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ కూడా ప్రీవియస్ వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. అలానే మీకు ఎటువంటి ప్రార్థనా అవస్థలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలామంది కూడా కమెంట్ చేస్తున్నారు. మీ ప్రార్థనా అవస్థలన్నీ కూడా చదువుతున్నాను, ప్రార్థిస్తున్నానండి. మీకు తప్పకుండా మరి అద్భుతాలు చేస్తాడు. కొంచెం లేట్ అయినా కూడా దేవుడు లేటెస్ట్గా మనకి ఆశీర్వాదాలు అయితే ఇస్తాడు. మీరు కృంగిపోవద్దు, బాధపడవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ చిన్న వాక్యము దేవుడి వినికిడిలో దీవించును గాక. మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.